అక్షరానికి నమస్కారం. ఈరోజు సాయంకాలం నేను ప్రచురించిన ఒక పుస్తకం మీరు స్త్రీ కాగలరు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన బుద్ధప్రసాద్ గారికి, రచయిత శ్రీధర్ బాబు గారికి ముందుగా నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే మేము సభ నిర్వహించడంలో ఒక 25 నిమిషాలు ఆలస్యం జరుగుతున్న వల్ల 7 గంటల 10 నిమిషాలకి కావాల్సిన సభ 25 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది. రెండవ ఈ ఈ శతాబ్దపు ప్రథమ దశకంలో అంటే 2000 సంవత్సరం నుంచి 2001 సంవత్సరంలో ఈ వేదిక మీద నుంచి సుప్రసిద్ధ మనోవైజ్ఞానిక నిపుణుడు, గొప్ప ప్రయోక్త, మంచి మోటివేటర్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి పుస్తకాలు ప్రచురించడం నేను ప్రారంభించాను. సుమారుగా 70 పైగా పుస్తకాలు, దాంట్లో 20 పుస్తకాలు అక్కడే రిలీజ్ అయినాయి. ఆయన తన జీవితకాలం పాటు టాప్ సెల్లింగ్ రైటర్గా ఉన్నారు. ఎంఎస్కో సేల్ లిస్ట్లో కానీ, తెలుగు పుస్తకాల సేల్ లిస్ట్లో కానీ టాప్ సెల్లింగ్ బుక్స్ పట్టాభిరామ్ గారిగా ఉండేది. ఆ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంలో ఒక సభలో అప్పుడు గుంటూరులో పనిచేస్తున్నారు అనుకుంటున్నాను మిత్రుడు అద్దంకి శ్రీధర్బాబు గారు, ఆయన పట్టాభిరామ్ గారు ఆయన్ని పుస్తకావిష్కరణ సమర్పిద్దాం నాకు బాగా తెలుసు. వాళ్ళ ఫాదరు పట్టాభిరామ్ గారు కలిసి పనిచేస్తున్నట్టున్నారు. ఫుడ్ కార్పొరేషన్లో చేశారు. ఆయన వాళ్ళ ఫాదర్ ఫుడ్ కార్పొరేషన్గా పనిచేసేవారు. అది శ్రీధర్బాబు గారి ఫాదరు, పట్టాభిరామ్ గారు ఫుడ్ కార్పొరేషన్లో ఇద్దరు కొలీగ్స్. అంటే పిలుద్దాం, ఇతను గుంటూరులో పనిచేస్తున్నారని చెప్పారు. ఆ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి ఆ పుస్తకావిష్కరణలో పుస్తకాన్ని పరిచయం చేయడానికి వచ్చిన అద్దంకి శ్రీధర్బాబు గారు, ఆ పరిచయం అప్పుడప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడుకోవటం, మెసేజ్లు ఉంచుకోవటం మాత్రమే ఉండేది. మళ్ళీ రచయితగా ఆయన పుస్తకం నేను ఇక్కడ రిలీజ్ చేసే సందర్భంలో, ఆయన పుస్తకం రిలీజ్ చేసే సందర్భంలో వస్తున్నప్పుడు అనుకోలేదు. ఆయన రచయితను కూడా నేను అనుకోలేదు. ఈ మధ్యకాలంలో నేను చాలా సంవత్సరాల తర్వాత మా ఢిల్లీ కార్యాలయంలో ఆయన కలవడం జరిగింది. అంత ఊరిపై ఆయన పంపించారు స్క్రిప్టు, మా వాళ్ళు దాన్ని ఎడిట్ చేయడం, వ్యవహారం ప్రాసెస్. మా దగ్గర కొంచెం ఒక సంవత్సరం 7 నెలలు పడుతుంది ఒక పుస్తకం బయటికి రావాలంటే. కొత్త రచయిత పుస్తకం అయితే ఇంకెక్కువ పడుతుంది. వాళ్ళ స్టైల్స్ అవన్నీ అర్థం అవ్వాలి మా ఎడిటోరియల్ బోర్డుకి. ఈ సందర్భంలో నేను పుస్తకం చూశాను. ఈ గత 30-40 సంవత్సరాలుగా అనేక మంది రచయితల్ని పుస్తకాలు ప్రచురించడం, ఒక 50 సంవత్సరాలు పైగా ఒక రీడర్గా కూడా నేను గమనించిన అంశం ఏమిటంటే, విషయం ఏదైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటే ఆ పుస్తకానికి, ఆ రచయితకి ఈ పుస్తకంతో తరపతే తర్వాత పుస్తకంతో అయినా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఆ చెప్పటం అనేది ఒక కళ. కేవలం ఒక ద్వివేదులు విశాలాక్షి, సులోచనారాయణ గారు, పట్టాభిరామ్, వీళ్ళందరూ పట్టాభిరామ్ గారు ఆయన చెప్పే విషయం పట్ల కన్నా కూడా ఆయన రచనలో ప్రదర్శించే ఆత్మీయత వల్ల ప్రజలకు దగ్గరయ్యారని చెప్పి సుప్రసిద్ధ రచయిత వీరభద్రుడు ఓసారి ఇదే వేదిక మీద చెప్పాడు. అంటే టచింగ్గా మాట్లాడగలగటం, టచింగ్గా చెప్పటం అనేది పర్టికులర్గా మోటివేషనల్ బుక్స్కి చాలా ప్రధానమైన అంశం. నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఆ రకమైనటువంటి స్వభావం తన అక్షరాల్లో అద్దంకి శ్రీధర్బాబు గారు ఇమర్చగలిగారు. రెండోది, తను చేసే పని పట్ల పూర్తి నమ్మకం ఉండటం కాకుండా తన పని పట్ల వినయం ఉండటం. యూ షుడ్ బి హంబుల్ టు ది వర్క్. అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీబడి థింక్స్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ ది వర్క్ వాట్ ఈస్ డూయింగ్. నో, you are in that place and you got a chance to do that work. అది కూడా నేను శ్రీధర్బాబు గారి దగ్గర గమనించాను. ఈ రెండు కారణాల వల్ల ఎంఎస్కోకు ఒక రచయిత దొరికాడేమో అనే ఒక కొంచెం నమ్మకం మటుకు నాకు ఏర్పడుతుంది. ఇవాళ నా మిత్రుడు
ఆంధ్రప్రదేశ్ నాకే కాదు, ఆంధ్రప్రదేశ్లో అక్షరానికి అత్యంత ఆత్మీయ మిత్రుడు బుద్ధప్రసాద్ గారు ఆ పుస్తకం ఆవిష్కరించడం నాకు చాలా సంతోషం. నేను ఎందుకు చెబుతున్నానంటే, పట్టాభిరామ్ గారు పోయిన సంవత్సరమే నేను ఇంకో పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్ పుస్తకం వేయటం ఒకటైతే, పట్టాభిరామ్ గారి పుస్తకాలను అనేక పుస్తకాలను ఇదే వేదిక మీద ఆవిష్కరించిన బుద్ధప్రసాద్ గారు ఇక్కడ ఉండటం, ఇది పట్టాభిరామ్ అద్దంకి శ్రీధర్ బాబుకి ఆయన కొలీగ్ తాలూకు, ఆయన మిత్రుడి తాలూకు కొడుక్కి బుద్ధప్రసాద్ గారి ద్వారా పంపించిన ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మండల బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాను. పుస్తకాన్ని ప్రచురణకు ముందు చూసి కొన్ని సలహాలు, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన వ్యక్తి వల్లీశ్వరి గారి ఉండటం యాదృచ్ఛికం. ఆయన యాక్చువల్గా రేపు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం, నేను మాట్లాడటం కన్నా ఈ పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించిన వ్యక్తిగా వల్లీశ్వరి గారు 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుందని భావిస్తున్నాను. చాలామంది చాలా ఉత్సుకతతో చూస్తూ ఉంటారు మీరంతా. మీరు స్త్రీలు, ఈ పుస్తకం పేరు ఏమిటి? స్త్రీలు అంటే సాధారణంగా మన సమాజంలో మనకు ఉన్నటువంటి నేపథ్యంలో స్త్రీ అంటే సిరి. కాబట్టి స్త్రీ అనగానే మనకి చాలా సిరి వచ్చేస్తుంది, మన సంపద చాలా పెరిగిపోతుంది, దానికి మార్గాలు చెప్పారు అద్దంకి శ్రీధర్ గారు అని మీరు అనుకుంటారేమో. కాదు, అంతకన్నా ఉన్నతమైనటువంటి అంశాన్ని ఈ ఇంట్లో తీసుకొచ్చారు. స్త్రీ సంపద వరకే అంటే ఎంత చిన్న విషయం అది. ఎందుకంటే ఇవాళ రోజున కోటీశ్వరులు అని చాలా మంది అనిపించుకుంటున్నారు కోటీశ్వరులు. నా చిన్నప్పుడు లక్షాధికారి సినిమా వచ్చింది. లక్షాధికారి సినిమా అంటే చాలా గొప్పదన్నమాట, ఎన్టీ రామారావు అంటే హీరో. కానీ ఇప్పుడు లక్షాధికారి అయ్యారు, మాటకి విలువే లేదు కోటీశ్వరులు. అలాంటి రోజుల్లో స్త్రీ అనేది దేనికి సంబంధించింది? ఇది ఏమిటని మీరు ఆలోచించండి. స్త్రీ అనేది ఒక భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. యదు మహారాజు అడవిలో వెళ్తుంటే ఒక దిగంబరుడు ఒక ఆయన ఎదురుపడతాడు. ఆ దిగంబరుడు జటాజుటాలు పెరిగిపోయినాయి, మొహంలో తేస్తుందిగా, ఏదో ఆయనలో ఆయన ఆనందపడుతూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోజు కనపడుతున్నాడు. ఒకరోజు ఈయన అడిగాడు యదు మహారాజు, ఏమయ్యా నేను రోజు చూస్తున్నాను, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు చూసినా ఆనందంగా పాడుకుంటూ తిరుగుతున్నావు, నాకు దాసదాసిజను అప్సరస్ లాంటి భార్యలు ఉన్నారు, అయినా నాకు స్వతంగా నిద్ర పట్టదు, నువ్వు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడండి? 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్నా నేను ఒక విద్యని, అందువల్ల నేను ఆనందంగా ఉన్నాను. అంటే విద్య అంటే జ్ఞానము. 24 మంది గురువుల ద్వారా ఆయన పంచభూతాలు, ప్రకృతి అంతా చెప్పాడు ఆయన. ఈ సమాజంలో ప్రకృతిలో ఏ అంశాల దగ్గర నుంచి, పంచభూతాల దగ్గర నుంచి ఇంకా అధికారం వగైరా వీటన్నిటిని నేర్చుకున్నాడు. ఆ జ్ఞానం వల్ల ఆనందాన్ని పొందుతున్నాడు. జ్ఞానం యొక్క శక్తి ఎంత అంటే మనిషి హాయిగా ఆనందంగా అద్భుతంగా జీవించవచ్చు ప్రతిభతో. ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకంలో ఏముందంటే ప్రతిభ ఎలా వస్తుంది, ప్రతిభ వల్ల మాత్రమే నువ్వు సమాజంలో గౌరవం పొందుతావు, ప్రతిభ వల్ల మాత్రమే గుర్తించబడతావు, ప్రతిభ వల్ల మాత్రం నీకు బిరుదులు వస్తాయి, సత్కారాలు వస్తాయి, సమాజం అంతా ఆహా ఓహో ఉంటుంది. నీ సమాజం ఏమిటి? ప్రతి వ్యక్తికి ఆలోచించండి. ఈ విజయవాడ నగరంలో ఎన్ని లక్షల మంది జనం ఉన్నా వాళ్ళందరూ మీ సమాజం కాదు. మిమ్మల్ని ఎరుగున్న వాళ్ళు, మీరు ఎరుగున్న వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీరు ఎంతమంది ఎరుగున్నారో, మిమ్మల్ని ఎంతమంది ఎరుగున్నారో వాళ్ళే కదా మీ సమాజం. లేదు నాకు 10 కోట్లు లాటరీ వచ్చిందయ్యా అని మీరు ఆ కొండ మీద ఎక్కి చెప్తే, లేదు నేను ఐఏఎస్ టాపర్ అయ్యారు కొండ ఎక్కి చెప్తే, ఈ సమాజం అంతా ఆహా ఓహో పట్టించుకుంటుందా? నీ సమాజం ఏది? ఇది. కాబట్టి భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు అతి ముఖ్యమైన సమాజం.
ఈ సమాజంలో నువ్వు గుర్తించబడాలంటే, ఈ సమాజాన్ని మించి, ఈ సమాజానికి గుర్తించబడాలంటే ఒక మంచి డిగ్రీ, మంచి హోదా, అంతే కదా. అంతకన్నా మించిన సమాజంలో, విస్తృతమైన సమాజంలో నీకు ఒక గౌరవం రావాలి, ఒక గుర్తింపు రావాలి, నువ్వు తెలివిగలవాడు అనిపించుకోవాలి, సమాజ శ్రేయస్సు కోరేవాడు అనిపించుకోవాలి, దేశభక్తులు అనిపించుకోవాలి. నువ్వు ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి మనం అనుకున్నప్పుడు, ఈ లక్ష్య సాధనలో మనం వెళ్ళాలంటే ఏమేం కావాలి, ఎలాంటి మెలకువలు కావాలి. కేవలం పుస్తకాలు బట్టి వచ్చేది పరీక్షలు రాసడానికి జ్ఞానం అది కాదు. అంతకు మించి సమాజంలో నువ్వు విజయం కావాలి, ప్రతి దానిలో విజయం కావాలి. ఎందుకని విజయం కావాలి? మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యజ్ఞదాతరిత శ్రేష్ఠ తత్తదేవేతరో జన. నువ్వు ఏదైతే సాధన చేసి విజయాన్ని పొందావో, ఇలా సాధన చేస్తే విజయం పొందుతావా, నువ్వు ఏదైతే చెప్పావో, చెప్పింది చేసావో, చేయటం వల్ల నువ్వు ఎదుగుతున్నావో, ఇలా ఎదగాలి. ఇలాగా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని చూసి సమాజం అరే నేను ఇలా ఎదగచ్చు కదా అనుకుంటుంది కదా. అలా ఎలా ఎదగాలి, నీ ప్రతిభ ఎలా పెంచుకోవాలి, ఎక్కడెక్కడ ఎలాంటి చదువుకో, కేవలం పుస్తకాలు కాదు కదా, అదంతా ఎలాంటి మెలకువలు కావాలి. ఈ మెలకువలు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమాజాన్ని బట్టి ఎలా ఉండాలంటే అలాంటి అనేక మెలకువల్ని అనేక సందర్భాల్లో, అనేక సంఘటనలు జరిగినప్పుడు, అనేక అనుభవాలకు మనకు గురైనప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేది. మీరు స్త్రీలు, ప్రతిభ మీలో పెరుగుతుంది, మీరందరూ శ్రీ 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 ఫలానా గారు అనిపించుకుంటారు ఈ పుస్తకం చదివితే. అంత అద్భుతమైన పుస్తకం, నాకు నచ్చింది. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చాను. మల్లేశ్వరి గారు చక్కగా ఈ పుస్తకాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు బుద్ధప్రసాద్ గారిని మాట్లాడాల్సింది అనుకుంటున్నాను. సభాధ్యక్షులు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, పాత్రికేయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఈరోజున ఎంఎస్కో పుస్తక సంస్థకి వెనుదనుగా నిలుస్తున్న శ్రీ వల్లీశ్వర్ గారు, రచయిత డాక్టర్ అద్దంకి శ్రీధరబాబు గారు, ఇక్కడికి వచ్చేసిన పుస్తక ప్రియులకు, పెద్దలకు, పాత్రికేయులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీరు స్త్రీలు మీ అద్భుతమైన సామర్థ్యాన్ని కనుగొనండి అని చెప్పిన ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆవిష్కరించే సదవకాశం డాక్టర్ అద్దంకి శ్రీధరబాబు గారు నాకు కల్పించారు. వారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఐఏఎస్ అధికారిగా వారి ఎంపికైన తీరు మాత్రం ఈ రోజున యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. అయితే చాలా మంది వ్యక్తిత్వ వికాస గ్రంథాలు రాస్తారు, కానీ ఆ రాసిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కానీ ఆయనతో 2 రోజుల క్రితం నాకు పరిచయం. అద్భుతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం డాక్టర్ శ్రీధరబాబు. ఆయన ఇవాళ ఉత్తరాఖండ్లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ మన తెలుగు జాతికి వన్నీ తెస్తున్న గొప్ప అధికారి అని చెప్పడంలో మనందరికి కూడా అది గర్వదాయక విషయం చెప్పి మాత్రం మనం చేస్తాం. అయితే తాను ఎదిగాడు, బాగానే ఉంది. నాలాగా అందరూ ఎదగాలని చెప్పిన దృక్పథం అందరికీ ఉండదు. కానీ డాక్టర్ శ్రీధరబాబు గారికి యువత పట్ల ఒక ఆశాజనక దృక్పథంతో ఈ దేశానికి కావాల్సిన యువకులు ఏ విధంగా రూపొందాలి, వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, వారు వ్యక్తిత్వం ఏ విధంగా వికసించాలని చెప్పి ఆలోచనతో ఈ అద్భుతమైన గ్రంథాన్ని రచించడం జరిగింది. అంతర్గతంగా మనిషిని ఉత్తమంగా మార్చే ప్రక్రియ ఈ వ్యక్తిత్వ వికాసం.
మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే సమాజానికి వెలుగునిస్తారన్న దృఢ సంకల్పంతో ఈ అద్భుతమైన గ్రంథాన్ని డాక్టర్ శ్రీధర బాబు గారు రచించారు. ప్రత్యేకించి ఇది ప్రతి ఒక్కరు కూడా చదవలసిన గ్రంథం ఇది. ముఖ్యంగా ఎవరైనా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం. అలాగే ఎవరైనా కూడా ఒక రంగంలోకి ఉన్నతంగా వచ్చారంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో అపజయాలను కూడా ఎదుర్కొని జయాన్ని సాధిస్తారు. వాళ్ళ ఎంఎస్కో విజయ్ కుమార్ ఈ ఎంఎస్కో సంస్థని ఒక మహత్తరమైన సంస్థగా రూపొందించాయంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ విధంగా ఈ సంస్థని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడని తెలుసు. అది ఆయన కూడా ఒక గ్రంథం రాస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు. యాక్చువల్లీ ఎంఎన్ రావు గారని బందర్లో ఆయన ఎంఎస్కో బుక్స్ అనేది పెట్టింది. ఆ తర్వాత ఆ పేరుతో మన సంస్థని ముందుకు నడపాలని చెప్పి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇవాళ కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇవాళ సామాన్యమైన విషయం కాదు. పుస్తకాలు ప్రచురించడం పెద్ద ఎత్తు, వాటిని అమ్మటం అంతకంటే పెద్ద విషయం. అంటే ఏ రంగమైనా సరే, మేము రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళం ఎన్నోసార్లు ఓడిపోయామని చెప్పి పారిపోతే మళ్ళీ ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. అంటే ఏ రంగంలో ఎవరు గొప్ప వాళ్ళైనా కూడా అది ఒక పట్టుదల వల్ల మాత్రమే సాధ్యమయ్యేది అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. నేను గొప్పవాణ్ణి ఎందుకు కాకూడదు? ఈ ప్రశ్న మనం అందరం వేసుకుంటే దానికి సమాధానం ఈ గ్రంథంలో మీకు దొరికింది. ఈ గ్రంథం చదివిన వారందరూ కూడా పట్టుదలగా ముందుకు వెళితే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. సామాన్య వ్యక్తులు అసామాన్యులుగా మారాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్త్రీలు మాత్రం చదివి తీరాలని చెప్పి మాత్రం మనం చేస్తాం. నిజంగా వారి జీవితం కూడా దీంట్లో ఉంది. 2వ చాప్టర్ 13వ చాప్టర్లో రాశారు. అయితే ఆయన గొప్ప విషయం ఏంటంటే ఈ పుస్తకం గురించి రాస్తూ ఈ పుస్తకాన్ని ఒకసారిగా చదవద్దని చెప్తున్నాను. పుస్తకాన్ని ఎలా చదవాలని కూడా ఆయన దీంట్లో పీఠికలో పేర్కొట్టడం జరిగింది. అంటే ఏకాగ్రతతో రోజుకు ఒక చాప్టర్ మాత్రమే చదవండి, అప్పుడు మీ బొరకెక్కి పుస్తకం. అంతేగాని వీరికి పుస్తకం చేసి మొత్తం అంతా గవ్వబా చదివేసి మాత్రం పక్కన పెట్టద్దు అని చెప్పి ఈ చాప్టర్లన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కో చాప్టర్ చదవండి అని చెప్పి వారు ముందు మాటలు తెలియజేయడం. ప్రత్యేకించి చక్కటి కథలతో వారు ఈ గ్రంథ రచన చేశారు. స్ఫూర్తిదాయకమైన కథలు, ఎంతోమంది కథలు దీంట్లో ఉన్నాయి. ఆ కథల కంటే వారి కథే గొప్పగా నాకు అనిపించింది. వారి తండ్రి గారు అద్దంకి శివరామకృష్ణ ప్రసాద్ గారు, వారు చిన్నప్పుడు చాలా బాల్య దశలో ఈయన ఉన్నప్పుడు ఒక కారు చూపించి, నీకు ఒక కారు ఉండాలి, ఆ కారుతో పాటు నీ పక్కన ఒక బిళ్ళ బంటి ఉండాలి, నీ పుస్తకాలు కానీ నీ ఫైల్స్ కానీ పట్టుకునే మనిషి ఉండాలి, అవి ఉండాలంటే నువ్వు ఐఏఎస్ అధికారి అవ్వాలి అని చెప్పి ఆయన బాల్యంలో చెప్పిన ఒక మాట ఆయన జీవితాన్ని ప్రభావితం చేసి అదే లక్ష్యంతో ఆయన ముందుకు సాగాడు. ఆయన కంప్యూటర్ ఇంజనీర్ అయి ఎంతైనా సంపాదించవచ్చు, కానీ కంప్యూటర్ మీద కూర్చొని మన ఉద్యోగం చేయటం ఏంటి, ప్రజలకి సేవ చేసే ఉద్యోగంలోకి మనం వెళ్ళాలి అన్న అభిలాషతో వారు ఐఏఎస్కి ప్రిపేర్ అవటం. కానీ మొదట ఆయన సాధించకపోవటం, తర్వాత ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ ట్రైనింగ్ కూడా వెళ్ళారు, కానీ సంతృప్తి లేదు. మనం ఐఏఎస్ అయి తీరాలి అని చెప్పి మళ్ళా రాసి భారతదేశంలో 5వ ర్యాంకు సాధించిన వ్యక్తి అద్దంకి.
అయితే ఆయన బాధ ఏంటంటే వాళ్ళ తండ్రి గారి కోరికని, తండ్రి గారు చిన్నప్పుడు చెప్పిన మాటని ఆ పితృవాక్య పాలనని చేశాడు ఆయన. అయితే దురదృష్టం ఏంటంటే ఐపీఎస్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు మరణించడం జరిగింది. కానీ ఆయన ఒకటే, తండ్రి గారికి మనం ఆత్మశాంతి కలగాలంటే నేను కలెక్టర్ నా ఐపీఎస్ ఐఏఎస్ అయి తీరాలని చెప్పిన పట్టుదలతో సాధించిన వ్యక్తి. దాన్ని మీరు ఈ గ్రంథం చదివితే మనకు అర్థం అవుతుంది. ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఒక కఠోరమైన పరిశ్రమతో ఆయన పరీక్షలను ఎదుర్కొన్నాడు. సహజంగా మీ అందరూ తెలుసు, ఐఏఎస్ ఇంటర్వ్యూలు జరిగినప్పుడు పరీక్ష రాయటం ఎత్తు, ఇంటర్వ్యూలు ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూ అయినా ఏదో కొంచెం రాజకీయ ప్రలోభాలు లేకపోతే ఇతరత్ర ఉండి అక్కడ మార్కులు తక్కువ పడతాయి. అట్లా మొట్టమొదటి మార్కులు తగ్గి ఆయన అది ఐపీఎస్కి వరకు సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఈయన ఒక నిశ్చయం చేస్తున్నాడు, మనకి ఆ మార్కులు కాదు కావాల్సింది, దాన్ని మించి మన 100కి 20 అంటే దాని 21 అన్నా మనం తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కఠోర శ్రమతో మార్కులతోనే ఐఏఎస్ అయ్యాడు. ఇక ఇంటర్వ్యూతో సంబంధం లేదు. ఇంటర్వ్యూలో ఇక ఆయనకి ఎవరు రికమెండ్ చేసింది లేదు, పెట్టింది లేదు. ఆ రకంగా సామాన్య కుటుంబం నుంచి ఇవాళ ఉన్నతమైన స్థితికి ఎదగటమే కాకుండా ఆయన ఎక్కడ పనిచేసినా ఉత్తరాఖండ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి, నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన వ్యక్తి. ఇవాళ రాజకీయాల్లో మీకు తెలుసు, నీతికి నిజాయితీకి నిలువుగా అధికారం ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా బదిలీలు తప్ప, అలా బదిలీలు పొందిన వ్యక్తి. ఆ బదిలీలు పొందిన బట్టే ఆయన యొక్క వ్యక్తిత్వం అంటే మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఎవరికి కూడా ఆయన దాసోహం అన్న పరిస్థితులు లేవు. ఆయన ఎంతసేపు నిరంతరం సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి. సమాజానికి మేలు చేయాలి అన్న సంకల్పం తప్ప మరొక ఆలోచన లేకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, అలాంటి ఉత్తమోత్తమ గ్రంథాన్ని వారు రచించడం, ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి నేను అర్హుడని చెప్పి నేను అనుకోను కానివ్వండి. అర్హత కల్పించారు విజయ్ కుమార్ గారు, తర్వాత అద్దంకి శ్రీధరబాబు గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు సరే ఐఏఎస్ అయ్యారు, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన సంపాదన ఆయన సంపాదించుకుంటున్నాడు, అక్కడితో ఆయన ఊరుకోవచ్చు కదా. కానీ మనలాగా ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళని ఒక అసామాన్యులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు చేస్తూ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న వ్యక్తి డాక్టర్ అద్దంకి శ్రీధరబాబు. వీరికి స్ఫూర్తి డాక్టర్ బిబి పట్టాభిరామ్ గారు. వారిని ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్లు ఇదే ప్రాంగణంలో ప్రతి ఏడాది కూడా పట్టాభి గారి పుస్తకం ఆవిష్కరణ జరగటం, నేను ఆనాటి మా ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు మేమంతా కూడా పాల్గొనడం జరుగుతూ వచ్చేసి ఈ సంవత్సరం మనకు అవకాశం లేకుండా పోయింది. కానీ ఆయనే ఈయనలో ప్రవేశించి ఇవాళ తాను లేని లోటుని తీర్చగల శక్తి శ్రీధరబాబుకు ఉందని చెప్పి ఎంఎస్కోకి ఆయన అప్పగించాడని చెప్పి నాకు అనిపిస్తుంది. అంచేత ఇక్కడ మరి ఎప్పుడు పట్టాభిరామ్ గారి పుస్తకాలతోనే ఎంఎస్కో చాలా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో డాక్టర్ అద్దంకి శ్రీధరబాబు గారి పుస్తకాలతోనే ఎంఎస్కో గ్రంథాలు ఇక్కడ నిందాలి, అవి ప్రజలను అలరించాలి. అలరించడం కాదు, ప్రజల్లో చైతన్యం తేవాలి, దేశానికి ఉత్తమ పౌరుల్ని తయారు చేసే విధంగా ఈ పుస్తకాలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పుస్తకం అయితే గొప్పది, కానీ దీన్ని జీర్ణం చేసుకుని ఈ పుస్తకంలో ఉన్న స్ఫూర్తిని నింపుని ఎదిగితే ఏ రంగంలో ఎదగాలన్న వాళ్ళకి కూడా అందరికి కూడా ఇదే పుస్తకం ఉపయోగపడుతుంది. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి ఎక్కువ మనిషికి ఒక పట్టుదల అవసరం, కృషి అవసరం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు అనడానికి నిదర్శనంగా ఈ పుస్తకం మాత్రం నిలుస్తుందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. అలాంటి మహత్తరమైన గ్రంథాన్ని వారి ఎంఎస్కో సంస్థ తెలుగు జాతికి సమర్పించడం, దాన్ని డాక్టర్ శ్రీధరబాబు గారు రచించటం, దాన్ని ఆవిష్కరించే మహత్తరమైన అవకాశం నాకు కలగటం
చాలా ఆనందంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ పుస్తకం ఎంతో మంది యువకులకి స్ఫూర్తి దాయకం కావాలని స్వతంత్ర కాలంలో ఆ పుస్తకం చదివి మేము ఈ స్థితికి ఎదిగామని చెప్పుకునే యువకులు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరటం అనేది ఒక అది ఉద్యోగం అయినప్పటికీ ప్రతి వాళ్ళకి ఒక డాక్టరు లేకపోతే ఒక ప్రొఫెసరు లేకపోతే ఒక టీచరు ఏదో ఒకటి కావటం ఎట్లా ఒక వృత్తో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా ఒక వృత్తి. కాకపోతే ఉద్యోగం ఇది కూడా ఉద్యోగం. కాకపోతే దీంట్లో ఒక విశిష్టత ఏంటంటే వివిధ సామాజిక పార్శ్వాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూసినట్టు సుదీర్ఘకాలం చూసినట్టు ఇంకెవ్వరూ చూసే అవకాశం ఉండదు. నాకు మొట్టమొదటి మిత్రుడు 76 బ్యాచ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఐఏఎస్ క్యాడర్లో కనీసం 30-40 మంది నెలకు ఒకసారైనా కలిసే వాళ్ళు ఉంటారు. దగ్గరికి వస్తుంటారు, మాట్లాడుకుంటుంటాం. నేను వాళ్ళు కలిసినప్పుడల్లా రెండు ఇక్కడ దీంట్లో ఆయన రాసి ఉండొచ్చు, అన్లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్. అంటే అన్లెర్నింగ్ని ఒక చాలా బలమైన తాత్విక భాషలో చెప్పాలంటే జ్ఞాన విసర్జన. అదేంటి నేర్చుకున్నది విసర్జించడం ఎందుకయా అంటారు, ఎందుకు వదిలేయాలయా అంటారు. ఇప్పుడు నేను గత 30 సంవత్సరాలుగా ప్రచురణ రంగంలో ఉండి నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత వాటి నుంచి నేను బయటపడకపోతే అది నా తాలూకు పురోగతికి, నా కొత్త ఆలోచనలకు అడ్డంకి అవుతుంది. అంటే నా అనుభవమే నాకు ప్రతిబంధకం అవుతుంది. ఈ విషయం స్పష్టంగా వాళ్ళు డైరెక్ట్గా చెబుతారో లేదో కానీ ఐఏఎస్లకి ట్రైన్ చేస్తారు. కారణం ఏంటంటే అనేక మందిని చూస్తాను. ఇవాళ మత్స్యశాఖలో కూర్చొని ఉంటాడు ఒక మిత్రుడు. అది నేరుగా వెళ్ళి కూర్చుంటే ఆయన చేపల గురించి చాలా ప్యాషనేట్గా, చేపల పెంపకము లేకపోతే ఈ పశువుల పెంపకం గురించి చాలా ప్యాషనేట్గా మాట్లాడతాడు. ఆ నెక్స్ట్ వీక్ 5 వీక్ మినిస్టర్కి ఆయనకి ఏదో గొడవ జరుగుతుంది. వాడిని తీసుకెళ్ళిపోయి పురపాలక శాఖలో వేస్తారు. అప్పుడు మనం వెళ్ళినప్పుడు అంతే ప్యాషనేట్గా రోడ్లు ఎట్లా ఊడిపించాలి, రోడ్లు క్లీన్గా ఎట్లా ఉంచాలి అనే విషయం గురించి మాట్లాడతాడు. ఈ రకమైన షిఫ్టింగ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కేవలం అన్లెర్నింగ్ వరకు స్టార్ట్ అవుతుంది. అది వెదర్ శ్రీధర్బాబు గారు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఐ ఆల్వేస్ థింక్ లైక్ దట్. ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్ వాళ్ళ ట్రైనింగ్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అనేక విషయాలు, అనుభవాలు వదిలేయటం కాదు. అక్కడ అనుభవ సారాన్ని మాత్రమే దించుకొని అనుభవం తాలూకు జ్ఞాపకాలను వదిలేయటం. ఇది సక్సెస్కి చాలా ప్రధానమైన అంశం. ఇది వాళ్ళ ఇంటర్నల్ ట్రైనింగ్లో భాగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దానివల్ల మాత్రమే ఈ ఒక్క విషయంలో 85% మంది ఐఏఎస్ అధికారులు ఒకే రకంగా బిహేవ్ చేస్తారు. ట్రైనింగ్లో లేకపోతే సాధ్యంగా ఏ అధికారి నేను చూడండి. ఇప్పుడు ఈష్ గారు ఉన్నారు, నేను ఇవాళ వెళ్తే వాడు ప్యాషనేట్గా కృష్ణా జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడాడు. ఆయన రేపు పొద్దున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా వెళ్తే ఆయన మున్సిపాలిటీ ఎట్ట పని చేయాలో మాట్లాడతాడు. ఇది ఈయనకి నేను ఎందుకు ఈ విషయం మొత్తం చెప్పానంటే మీకు సంబంధం లేదు, ఆయనకి సంబంధం లేదు, ఆయనకు తెలుసు మీకు సంబంధం లేదు. ఎందుకు చెప్పానంటే ఇది రచయితకు చాలా ఉపయోగపడే అంశం. ఒక రచయిత తన అనుభవాన్ని చెప్పడం ద్వారా, పంచుకోవటం ద్వారా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తాడు. ఇతనికి ఈ పుస్తకంలో రాసిన కథల్లో కొన్ని కథలు ఆయన చదువుకున్నవి కావచ్చు, కొన్ని కథలు విన్నవి కావచ్చు, అనేక కథలు అనుభవంలో వచ్చినవి కావచ్చు. పట్టాభిరామ్ తాలూకు సక్సెస్ మొత్తం ఎక్కడుందంటే 90% ఎనోక్డోట్స్ ఆయన రాసిన దాంట్లో ఆయన స్వీయానుభవంలో ఆయన దగ్గరికి వచ్చిన కౌన్సిలర్స్లో నుంచి, కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన లైఫ్ ఎక్స్పీరియన్స్ రాసేవాడు పట్టాభిరామ్ గారు. శ్రీధర్ బాబు గారు, పట్టాభిరామ్ గారు ఎంతమందిని కలిసేవాడో రోజుకి శ్రీధర్ బాబు కూడా వృత్తిరీత్యా అది ఒక పట్టాభిరామ్ గారు ఎఫర్ట్ చేయాలి కలవటానికి. ఈయన ఖచ్చితంగా కలిసి తీరాలి, కలవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. దీన్ని తన రచయితగా ఎదగడానికి ఉపయోగించుకుంటారని, తనకు కావాల్సిన క్యారెక్టర్స్ రావడానికో తన కావాల్సిన ఎనాక్టోట్ ఉపయోగించాలని భావిస్తూ శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
సభాయ నమః. ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ గారు, ఎంఎస్క విజయ్ కుమార్ గారు, వల్లీశ్వర్ గారు, పావులూరు శ్రీనివాస్ గారు, నా మీద దయ ఉంచి నాతో పరిచయం ఉన్న చాలామంది వ్యక్తులు నా ఎదురుగా కూర్చున్నారు. వారందరికీ చేతులెత్తి నమస్కారం. నా కుటుంబ సభ్యులు వారందరూ కూడా వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. నేను నా నేపథ్యాన్ని కొంచెం చెప్పకపోతే బహుశా ఈ పుస్తకం ఎలా వచ్చింది అనేది తెలియకపోవచ్చు. కాబట్టి కొంచెం ఆ నేపథ్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. అంటే 2007 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐఏఎస్ సాధించాను. అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఐఏఎస్లో. ఐఏఎస్ కాకముందు నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒక 10 నెలలు పనిచేశాను. ఐపీఎస్గా ఒక 10 నెలలు పనిచేశాను. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో ఆఫీసర్ గ్రేడ్ బిగా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలంలో కేవలం 2 రోజులు పనిచేసి ఇది నా స్థాయి కాదు అనేసి ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. అంతకుముందు నేను గ్రూప్ 2 ఆఫీసర్ని. అంతకుముందు నేను బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్గా నాకు ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నేను ఒక బ్యాంక్ క్లర్క్గా ఎన్నిక కాబడ్డాను. సో ఐఏఎస్ అనేది నాది 7th జాబ్. నేను ఎందుకు ఈ పుస్తకం రాశాను అనేది మీకు ఇంకో 2 నిమిషాల్లో చెప్తాను. నా నేపథ్యం ఇలా ఉంది. అంతకంటే ముందు ఈ పుస్తకానికి మీరు శ్రీలు అనే పేరు ఎందుకు పెట్టాను అనేది మండలి బుద్ధప్రసాద్ గారు, తర్వాత వల్లీశ్వర్ గారు, మన ఎంఎస్కో విజయ్ కుమార్ గారు చాలా అద్భుతంగా వివరించారు. దాని లోపుకి నేను వెళ్ళను. కానీ శ్రీలు అనేది మా ఇంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పదం అన్నమాట. మా నాన్నగారు మా అక్కకి పేరు పెట్టుకున్నది శ్రీలు. శ్రీలు శ్రీలు అని పిలుస్తారు. ఆవిడ పేరు అద్దంకి శ్రీలత. అనుక్షణం నా అభ్యున్నతిని అభిలషించే మా అక్క శ్రీలత, శ్రీలుకి నా ఈ అక్షర సుమమాలిక అంకితం. నేను మా అక్కని స్టేజ్ మీద వరకు రమ్మను, కానీ స్టేజ్ ముందు వరకు వస్తే బహుశా ఆవిడ అమెరికా నుంచి ఈ పుస్తకం రిలీజ్ కోసం వచ్చారు. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ హర్ టు ప్లీజ్ కమ్ బిఫోర్ ద స్టేజ్. అండ్ తను సో జస్ట్ టర్న్ దిస్ సైడ్. ఆవిడ శ్రీలు, ఆవిడ పేరు మీదే ఈ పుస్తకము మీరు శ్రీలు. థ్యాంక్ యూ. మీరు శ్రీలు అంటే నేను ఓ గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి మిమ్మల్ని కలవరపెట్టిందా? ఎవరైనా మిమ్మల్ని సంబోధించేటప్పుడు మీ పేరు ముందు శ్రీ పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవంగా అనిపిస్తోంది? మీ పేరు ముందు శ్రీ పెట్టి పిలువబడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం మీకోసమే. మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా మేము మట్టి ముద్దలం, పప్పు శుద్ధలం అనుకుంటూ తమని తాము కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆత్మన్యూనతాభావం తగదు. ఎందుకంటే నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో ఫైర్ ఉంది, కాకపోతే ఆ ఫైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలుచుకున్నా ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంది. కాబట్టి మన శక్తిని మనం తెలుసుకుందాం, మన సత్తా చాటుదాం. మన పేరు ముందు శ్రీ పెట్టి పిలిపించుకుందాం. మీరు శ్రీలు, మీరు శ్రీలే. సో నివురుగప్పిన నిప్పు అంటే మనకి నుడికారం. ఈ కవర్ పేజ్ చూస్తున్నా కూడా
ఇది మనకి అర్థమైపోతుంది. ఇదేంటి అంటే నివురు అంటే బహుశా వాడుక భాషలో మనం బూడిద అని అంటాం. బొగ్గులో కట్టెలో బాగా కాలి కణిక మీద బూడిద కమ్ముకుంటుంది. అది ఒట్టి బూడిద అని మనం చేయబెడితే అది కాలుతుంది. మనలో ఈ నివురుగప్పిన నిప్పుని బయటికి తీసుకొచ్చి జాగృతం చేసే ప్రయత్నం నేను ఈ పుస్తకంలో చేశాను. అసలు నేను ఎందుకు రాస్తున్నాను అనే విషయాన్ని మీకు కొంచెం చెప్తాను. ఇందాక నా నేపథ్యం చెప్పాను కాబట్టి. నేను నా ఈ జీవన గమనంలో నేను 2002 సంవత్సరంలో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఈ జీవన గమనంలో ఎంతో మంది మంచి వ్యక్తుల సాన్నిధ్యం వల్ల ఎంతో లాభపడ్డాను. ఇప్పుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారి లాగా, మన బుద్ధప్రసాద్ గారి లాగా, పట్టాభిరామ్ గారి లాగా నాకు ఎంతో మంది నాకు ఎన్నో రకాలుగా సహాయం చేశారు. వారి సహాయ సహకారాల వల్లే నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడిన వారు నా నుండి 10 మందికి పంచాలి. మంచిని పంచడం మంచిదే. నాకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది. పేరు, డబ్బు, హోదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇందాక చెప్పినట్లు బిళ్ళ బంట్రోతు, ఒక కారు, అయితే ఒక బంగ్లా, ఒక 12 మంది పని మనుషులు, ఎప్పుడు చూసినా 2 మంది పిఏలు. ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను ఒక్క డిసిజన్ చేస్తే ఎంతో 100 మంది 1000 మంది ప్రభావితమయ్యే పెన్ పవర్ నాకు ఇచ్చింది. సమాజం ఎంతో ఇచ్చిన మంచిని కొంతైనా తిరిగి సమాజానికి ఇచ్చేసేయాలి. ఈ పుస్తకం చదువుతున్న మీకు, ఈ పుస్తకం చదవబోయే మీకు, నాకులాగా మంచి వ్యక్తులు, వారి వల్ల మంచి మంచి అనుభవాలు ఇంతవరకు తగిలి ఉండకపోవచ్చు. ఈ పుస్తకం ద్వారా ఆ లోటు కొంతైనా మీకు తీరుతుందని నేను నమ్ముతున్నాను. మనిషి ఏది అనుకున్నా అది సాధించి తీరుతాడు అని నమ్మే వారిలో నేను మొదటి వ్యక్తిని. మనలో చాలా మందికి వారి శక్తియుక్తులు తెలియవు. మనలాగా మామూలుగా పుట్టిన బిల్ గేట్స్ అయినా సరే, ధీరుభాయ్ అంబానీ అయినా సరే, ఆ మాటకు వస్తే 10 మందితో భేష్ అనిపించుకున్న ఎవరైనా సరే గొప్పవాళ్ళు కాగలిగితే మనం కూడా గొప్పవాళ్ళు అవ్వగలం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ముందుగా మనలోని శక్తిని మనం తెలుసుకోవాలి. నా అనుభవంతో ఒక విషయం చెప్తున్నాను. అది ఏమిటంటే, మనలోని శక్తి ఇంతా అంతా కాదు, అంతులేనంత. మనసులో బలంగా అనుకుంటే దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు ఉంటుంది. ఈ నిజాన్ని మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. అయితే విచారించాల్సిన విషయం ఏంటంటే, మనకు అంతులేనంత శక్తి ఉందని మనకే తెలియదు. హనుమంతునికి తన శక్తి గురించి ఎలా తెలియదో మనకి కూడా మన నిజమైన శక్తి గురించి తెలియదు. ఆంజనేయుడి శక్తిని తెలియజేయడానికి జాంబవంతుడు, అంగదుడు, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ మన శక్తి గురించి మనకు తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు? నేనున్నాను. కనీసం నేనున్నాను అని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఉన్నాను అని చెప్పే ప్రయత్నంలోనే ఈ పుస్తకం రాస్తున్నాను. ప్రతి శిలలో ఒక అద్భుతమైన శిల్పం ఎలా దాగి ఉంటుందో, మనలో ప్రతి ఒక్కరిలో మనకి తెలియకుండా ఒక అద్భుతమైన అపరిమిత శక్తులతో కూడిన గొప్ప వ్యక్తి దాగి ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఏ పనినైనా సాధించగలడు. అసంభవం అనే పదానికి అర్థం తెలియని వాడతను, అనుకున్నది సాధించే ధీరుడతను. మీలోని ఆ అపరిమిత శక్తులు గల వ్యక్తిని జాగృతం చేసే ఉద్దేశమే నా ఈ చిన్ని ప్రయత్నం. అందుకు ఈ పుస్తకం రాద్దామని పూనుకున్నాను. ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి, అసలు ఈ పుస్తకంలో ఏముంది అనేది కూడా కొంచెం 2-3 నిమిషాల్లో చెప్పేసి ముగిస్తాను. ఈ పుస్తకాన్ని నేను ఒక కొత్త పద్ధతిలో చదవమని సలహా ఇస్తున్నాను. ఈ పుస్తకంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు అనే కంటే కథలు అని అంటే బాగుంటేదేమో. రోజుకో కథ చొప్పున 36 రోజుల్లో 36 కథలు చదవండి. దీనిలో కూడా ఈ పుస్తకం కవర్ పేజీ మీద 36 రోజుల వ్యక్తిత్వ వికాస కోర్సు అనేసి రాస్తుంది. ఎక్కువ కథలు చదవనవసరం లేదు. రోజుకొక కథ మాత్రమే. చదివిన కథను పూర్తిగా ఆస్వాదించాలి. ఆ రోజున చదివిన కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామో, ఏం నిర్ణయం తీసుకోబోతున్నామో ఒక నోట్బుక్లో విధిగా నోట్ చేసుకోవాలి.
ఆ నోట్ చేసుకున్న నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలి, ఆచరించాలి. ఇలా మీరు లోపల చూస్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని ఒక పేజ్, ఒక కథ, ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత ఒక పేజ్ ఉంటుంది, 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాని నుంచి నేర్చుకున్నది మనం ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. కథల ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన పాఠాలు గుర్తులేవు, కానీ నేను చదివిన చందమామ, బాలమిత్ర కథలు ఇంకా గుర్తున్నాయి. కథలు మనకి మనస్సుకు హత్తుకుంటాయి, మన మెదడులో నిలిచిపోతాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. అందువల్ల వాటిని ఎప్పుడూ మనం మర్చిపోలేము. కథల ద్వారా చెప్పాలనుకున్న విషయం సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా చెప్పేయచ్చు. కథల నిడివి కూడా ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఒక రోజులో ఒక కథను పూర్తిగా చదివేసేయచ్చు. ఈ పుస్తకాన్ని నేను 3 విభాగాలుగా విభజించాను. ఒక్కో విభాగంలో 12 కథలు ఉన్నాయి. అవి మనలోని అలవాట్లు అంటే హాబీల గురించి ఉంటాయి. కొన్నిటిని మనం వదిలివేయాలి. ఇందాక మన ఎంఎస్కోం విజయ్ కుమార్ గారు చెప్పినట్లు అన్లర్న్, కొన్నిటిని మనం వదిలివేయాలి, కొన్నిటిని మనం మెరుగుపరుచుకోవాలి, మరికొన్నిటిని నేర్చుకోవాలి. దీన్ని ఆంగ్ల పదాల్లో అన్లర్న్, లర్న్ అండ్ రీలర్న్ కాన్సెప్ట్స్ అని అంటారు. మన సమయం లాగానే మన మైండ్ కూడా ఎప్పుడూ నిండుకొండలాగా ఉంటుంది. అది అనేక అలవాట్లతోటి, ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. మనం ముందుగా వదిలించుకోవాల్సిన అలవాట్లు లేదా ఆలోచనలు అవి వదిలేస్తే మెరుగుపరుచుకోవాల్సిన అలవాట్లకి చోటు లేకపోతే అవకాశం లభిస్తుంది. మెరుగుపరుచుకున్న తర్వాత కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. మనం వదులుకోవాల్సిన అలవాట్లు మొదటి భాగంలో, మెరుగుపరుచుకోవలసినవి 2వ భాగంలో, కొత్తగా నేర్చుకోవలసినవి 3వ భాగంలో చర్చించాను. ఒక క్రమ పద్ధతిలో చదవడం మంచిది అని నా సలహా. మొదటి భాగం తర్వాత 2వ భాగం, 2వ భాగం తర్వాత 3వ భాగం చదివితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. 1, 2, 3 అని మనం తప్పకుండా పాటించకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే దీనిలో కథలు ఎలా ఉంటాయంటే, ఈ పుస్తకంలో కథలు దేనికి దానికి విడిగా ఉండడం వల్ల ఒక సీరియల్ పద్ధతిలో చదవాల్సిన అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు కథ స్వతంత్రంగా ఉంటుంది. ముందుగా చెప్పబడిన కథల మీద ఆధారపడకపోవడం మూలన పుస్తకంలో ఏ చాప్టర్ నుంచైనా మీరు చదవడం ప్రారంభించవచ్చు. ఈ కథల్లో ఏముంటాయి? చీమల గురించి, కప్పల గురించి, జిరాఫీల గురించి, ఏనుగుల గురించి, క్రికెటర్ల గురించి, అథ్లెట్ల గురించి, వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ గురించి, మేధావుల గురించి, విశిష్ట వ్యక్తుల గురించి, వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారి గురించి కథలు ఇందులో ఉన్నాయి. ఇవి మనల్ని ఆకట్టుకుని నూతన ఉత్సాహంతో ఉరకలు వేసేలా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాను. వీటిలో ఏ ఒక్క కథ చదివినా లేక కథలో ఏ చిన్న భాగం చదివినా మోటివేట్ అవ్వవచ్చు అనిపించలేంతలా రాయడానికి నేను కృషి చేశాను. ఎంతవరకు కృతకృత్యున్నయ్యానో చదివిన తర్వాత మీరే నిర్ణయించాలి. మీ చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉండబోతోంది ఇప్పుడు. ఇది నేరుగా మన మెదడుని అద్భుతంగా ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంది. ఇది మనల్ని అందరికంటే ముందు నిలబెట్టే పవర్ ప్యాక్ లాంటిది. దీనిని వాడి, అంటే అంతకుముందు నేను చెప్పిన మోటివేషన్ లెక్చర్స్ కానీ, అంతకుముందు నేను రాసిన పుస్తకాలు కానీ, దీన్ని వాడి, ఈ పవర్ ప్యాక్ని వాడి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నిరర్ధకంగా భావించిన జీవితాన్ని కూడా వేల మందికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుకున్న వారు కూడా ఉన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తపనకు ఈ పవర్ ప్యాక్ని జత చేయండి. మీరు ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. సో చివరిగా నేను ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకనంటే వారు అన్నారు, ఇది నా మొదటి పుస్తకం వేస్తున్నారని కాదు, కానీ మా అమ్మగారి పుస్తకం కూడా వారు అచ్చు వేశారు, నాలో నేను అనేసి 2 సంవత్సరాల క్రితం. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారు, మేము అంటే మా అక్క ఇప్పుడు
ఇండియన్ గవర్నమెంట్కి యుఎస్ ఎంబసీలో యుఎస్ కాన్సులేట్లో పనిచేస్తారు. నేను ఇప్పుడు ఉత్తరాఖండ్ మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. మా చెల్లి స్టేట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్. మా నాన్నగారు పెంచిన క్రమశిక్షణ కానీ ఎలా పెంచారు, మేము ఎలా వారెప్పుడు మమ్మల్ని మూడు రత్నాలు అనేసి అంటూ ఉంటారు. సో మేము ఎలా ఈ స్థాయికి వచ్చాము అనేది తను డైరీలో రాసుకున్నది ఎంఎస్కో వారికి చూపిస్తే వారు నాలో నేను అనే పుస్తకాన్ని అచ్చివేశారు. మా అమ్మగారిని కూడా ఒక్కసారి ముందుకు రమ్మని చెప్తాను, జస్ట్ ఒకసారి వస్తే. సో అద్దంకి శాంతకుమారి గారు, మళ్ళీ వారందరూ ఒక్కసారి వస్తే. సో నాకు ఒక గొప్ప అవకాశం ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని కలవడం. నాకంటే నేను ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని చెప్పడం కంటే కూడా ఎంఎస్కో స్టాల్ని చూస్తే తెలుస్తుంది పుంఖాలుగా ఎంత సాహిత్యాన్ని వారు బయటకు తీసుకొచ్చారో, ఎంత ప్రేరణని ఆంధ్రదేశానికి ఇస్తున్నారు. సో వారు బివి పట్టాభిరామ్ గారు లాగా నన్ను రచనలు సాగించాలని ఆశించారు. అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా చాలా కృతజ్ఞుణ్ణి. రాబోయే సంవత్సరాల్లో అలా వ్యక్తిత్వ వికాసం, నేను ఎలా వెరీ వెరీ స్మాల్ జాబ్ నుంచి ఒక బ్యాంక్ క్లర్క్ నుంచి ఆల్ ఇండియా 5th ర్యాంక్ IAS వరకు వచ్చాను అనేది నా ఈ పుస్తకంలో కూడా చర్చించాను. అలా రాబోయే పుస్తకాల్లో కూడా వ్యక్తిత్వ వికాసము, ప్రేరణాత్మకమైన మోటివేషన్ లెక్చర్స్ చేయడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తూ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కలుసుకుంటాను. మంచి పుస్తకంతో మళ్ళీ వస్తానని వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.